వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ గొప్ప స్ఫూర్తిదాయక పర్సనాలిటీ. జనంలో ఒకరైన నేత జగన్. ఆయన రాజకీయ పోరాట క్రమంలో పాదయాత్రదారులో ఎందరెందరో కవులు, రచయితలు, గీత రచయితలు తమ కళాలను కదిలించారు. గుండె గొంతుకులొకటి చేసి పాటల మాలలు అల్లారు. జనాన్ని కదిలిస్తున్న ఆ పాటలపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వైఎస్ జగన్ ఆషామాషిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. ఆయనకో లక్ష్యం ఉంది. తండ్రి ఆదర్శాల స్ఫూర్తి ఉంది. రాజకీయాలంటే ప్రజలతో మమేకం కావటమే. రాజకీయ నాయకుడంటే ప్రజాసేవకుడే అని ఆయన గట్టిగా నమ్మారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన మరుక్షణం నుంచి ఆయన జనంతో నడిచారు. జెండా ఎత్తి జయహో నినాదాలను అందుకున్నారు. ఆయన పొలిటికల్ జర్నీ ఒక చరిత్రను సృష్టించింది. స్పష్టమైన ఆలోచన, సుస్పష్టమైన ఎజెండా పార్టీని మొదటి రోజు నుంచి నేటిదాకా నడుపుతున్నారు. పార్టీ రాజకీయాల విషయంలో జగన్ ఆలోచన తీరుపై జనాల్ని కదిలించిందో పాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. స్పష్టమైన లక్ష్యం ఉంది. దానికి మించి ఇచ్చిన మాట తప్పకూడదు, మడమ తిప్పకూడదన్నది గట్టి సిద్ధాంతం. అధికార పార్టీ అండదండలు వద్దనుకున్నారు. ఆ తరహా రాజకీయాలు తనకు పడవనుకున్నారు. ఏకంగా ఒకే ఒక్కడై సొంత పార్టీ పెట్టారు. జెండా ఎత్తారు. ఎంత ఆత్మవిశ్వాసం అని అందరూ ఆశ్చర్యపోయి చూసిన సందర్భం అది. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా, కలసిరా, ఉరికిరా. ఆ ఒక్క పాట అయితేనేం, బాలు గుండె గొంతుకలొక్కటై రగిలించిన భాస్వరం ఆ స్వరం. కదలిరా, కలసిరా, ఉరికిరా. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా, ఉప్పొంగిరా. మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా. జనాల్ని కదిలించింది. పార్టీ సిద్ధాంతాలను ప్రకటించింది. అలుపెరుగని పోరాటానికి నాంది పలికింది. ఒక అనితర సాధ్యమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా, కలసిరా, ఉరికిరా. పార్టీని పెట్టారు. ముందుండి నడిచారు. ముందుండి నడిపించారు. ఆ ప్రయాణంలో లక్షలాది గుండెల వ్యథల కథలు విన్నారు. నేనున్నానని వారికి భరోసా ఇచ్చారు. వారి సమస్యల గురించి స్పష్టంగా ఆలోచించారు. పరిష్కార మార్గాలను అన్వేషించారు. ప్రజా జీవితంలో అడుగుపెట్టిన రోజే ఆయన నడక ప్రజా మార్గం వీడలేదు. ప్రజలతో మమేకం కావటం మరవలేదు. అందుకే పాదయాత్ర రోజుల్లో ఆయన్ను చూసి ఒక కవి గుండె అద్భుతంగా స్పందించింది. అక్షరాలను కూర్చి పాటగా అందించింది. ఆ పాటకు దృశ్యాలు జగన్ గారి పట్టుదలకు నిదర్శనాలు. ప్రజల కోసం స్పందించే మనసు తపన్ను పట్టి చూపిన చిత్తరువులు, దృశ్య మాలికలు. పార్టీ పెట్టి సరిపెట్టలేదు. సమకాలీన రాజకీయ పోకడలకు పోలేదు. పొత్తుల రాజకీయాలతో ప్రజలను ఏమార్చే పని పెట్టుకోలేదు. భారతీయ రాజకీయ చరిత్రలోనే జగన్ తనదైన చరిత్రను సృష్టించారు. జనం వెంట నడిచారు. జగన్ వెంట జనం లక్షలు, కోట్లై కదిలారు.
ఆనాటి సందర్భాలు అద్భుతాలు. ప్రత్యర్థులు సైతం నిబిడాశ్చర్యంతో చూశారు. జనంలో జగన్ ఒక నమ్మకమై నిలిచారు. ఆయనలో మాట తప్పని నైజం తెలిసింది. సాటి రాజకీయ నాయకుల్లో కనిపించని విలువలు, విశ్వసనీయతల వ్యక్తిత్వం అర్థమైంది. జగన్ తమ కోసం నడిచొస్తున్న వ్యక్తి అనుకున్నారు. ఇక జగన్ జనం మనిషైపోయారు. బడుగు బలహీన వర్గాలు, సామాన్య జనం, పేద జనం రావాలి జగన్, కావాలి జగన్ అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. దేవుళ్లకు పూజలు చేశారు. వైఎస్ జగన్ జనంలో ఒకరిగా కలిసిపోయారు. వారి కోసం ఒక సైనికుడే నిలిచారు. ఆయనలోని ధీరోదాత్తతకు ప్రజానాయకుడికి అద్దం పట్టేలా సాగింది ఓ పాట. జనం జయ జయ ద్వానాల మధ్య జగన్ పాదయాత్ర సాగింది. క్రమంగా అది ఏకంగా జైత్రయాత్ర అయ్యింది. అన్నొస్తున్నాడంటూ రోడ్ల వెంబడి, పొలాల గట్లెంబడి అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు పరుగులు పెట్టారు. జయహో జగన్ అంటూ దారులన్నీ ప్రతిధ్వనించాయి. వేలాది జనం ఆయన వెంట నడిచారు. తమకు భరోసాగా నిలుస్తాడంటూ గట్టిగా నమ్మారు. దాదాపు 16 నెలల పాటు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మామూలు నడక కాదు, కరిగిన దూరమూ కాదు, దాటేసిన మైలురాళ్లు కాదు. ప్రతి అడుగులోనూ ఆయన చెయ్యి పట్టుకుని జనం నడిచారు. జన ప్రవాహాలై పోటెత్తారు. ఆయన ఆప్యాయతకు కరిగిపోయారు. ఆయన పరామర్శకు అబ్బురపడిపోయారు. తమ సమస్యలు వినడంలో ఆయన చూపుతున్న శ్రద్ధ, సహనం జనం గుండెల్ని దోచింది. ఆయన జననాయకుడైపోయారు. జనంలో ఒక్కరైపోయారు. ఏలేటోళ్లకు ఎచ్చట చూసిన పచ్చగా కనిపిస్తుందంటే, అరే ఏలేటోళ్లకు ఎచ్చట చూసిన ఎచ్చట చూసిన పచ్చగా 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 కనిపిస్తుందంటే, పసుపు పచ్చ అని అందామా, కామెర్ల రోగమనుకుందామా, పసుపు పచ్చ అని అందామా, కామెర్ల రోగమనుకుందామా. రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ను అంధేరా ప్రదేశుగా చేస్తుంటే, గొప్ప పాలనని అందామా, చప్పట్ల తప్పెటలు కొడదామా, గొప్ప పాలనని అందామా, చప్పట్ల తప్పెటలు కొడదామా. తప్పులను చెప్పి నిలదీద్దామా, నిప్పులతో కడిగి పారేద్దామా, చలో అని జగనన్నతోని నడిచి పొలో మని జగనన్న తోడుగా నిలిచి, ఏలేటోళ్లకు అరెరె ఏలేటోళ్లకు ఎచ్చట చూసిన పచ్చగా కనిపిస్తుందంటే, పసుపు పచ్చ అని అందామా, కామెర్ల రోగమనుకుందామా.
ఆయన వస్తున్నాడు అని తెలియగానే తమ కోసం నడిచొస్తున్న ఆత్మబంధువు అని దారులెంబడి జనం బారులు తీరారు. పూలవాన కురిపించారు, పూలు చల్లి నడిపించారు. నడిచింది 1000 కిలోమీటర్లే, కానీ తట్టింది కోట్ల గుండెల్ని. మండే గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా మండే గుండెల సాక్షిగా పేదల ఆకలి కడుపుల సాక్షిగా ఎండిన వీడుల రైతులు చాపలు ఉండవురా బిగిసిన పేదల బిడికిలి సాక్షిగా వెలుగులు లేని బ్రతుకులు సాక్షిగా కన్నీళ్లను తుడిచే నాయకుడదిగోరా. ఆయన మాటే కోటి గొంతుకుల ప్రతిధ్వని. ప్రతి మాటలోనూ ప్రజల కోసం నేనున్నాననే భరోసా వినిపించే స్వరం. అన్నొస్తున్నాడు అని ధైర్యాన్ని నూరిపోసే ధీరోదాత్తత. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా అడుగులేసిన వారు, ప్రతి ప్రాంతంలోనూ గుండెల్ని తడిమినవారు, ఆర్తుల్ని అక్కున చేర్చుకున్నవారు, జనంతో మమేకమై జగన్ నేర్చుకున్న పాఠాలెన్నో. ప్రజలతోనే జీవించాలని తనకు తాను శాసించుకోవటం వెనుక ప్రజాసేవపై అపారమైన అనురక్తే కారణం. ఆయన వ్యక్తిత్వ బలాన్ని చాటుతూ, మానవతావాదాన్ని స్పృశిస్తూ ఎన్నెన్నో పాటలు గుండెల్ని కదిలించేవి. అందరిలాంటి వాడు కాదు, అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు. ప్రజలంటే అంతులేని ఆపేక్ష. ప్రజా శ్రేయస్సు కోసం ఎందాకైనా సరే అనే ప్రజాసేవకుడతను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ స్పెషల్, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. కుట్రలు, కుతంత్రాలకు అతీతమైన రాజకీయాలు. సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఒడ్డున చేర్చాలని తప్పించిపోయే మానవతామూర్తి. కదిలేది, కదిలించేది, పెను నిద్రను వదిలించేది కవితమని శ్రీశ్రీ గారి అపార నమ్మకం. ఆ నమ్మకం మీదుగానే ఆయన కవితలల్లారు. ప్రజాకవిగా, మహాకవిగా చరిత్రలో నిలిచిపోయారు. రాజకీయ చరిత్రలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గం ప్రజలను చైతన్యపరచటమే, వారి జీవన ప్రమాణాలను పెంచి గడప గడపలోనూ సంతోషాన్ని పంచటమే. చదువుల వెలుగులు పంచాలని, ఆరోగ్య సాయం అందించాలని, పేదవాడు పెద్ద కష్టం వస్తే కుంగిపోకూడదని వైఎస్ జగన్ నిరంతరం తప్పిస్తారు. ఆ దిశలోనే ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు.
పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్నా, మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా. జగన్మోహన్ రెడ్డిపై వచ్చిన పాటలు వట్టి పాటలు మాత్రమే కాదు, అవి కోట్ల జనం ఆశీస్సులు మోసుకొచ్చినవి. ఓ జగనన్నా, నీలాగా మళ్ళొచ్చినాడు రాజన్నా, జగనన్నా ఓ జగనన్నా, మమ్ము చల్లంగా చూడు మాయన్నా. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూళ్లకు కొత్త కళ తెచ్చారు. అమ్మ ఒడి అనే పథకంతో మా అమ్మల కష్టాలు తీర్చావు, ఇంగ్లీషు విద్యను కానుక ఇచ్చి మా అండదండగా నిలిచావు, మా రేపటి భవిష్యత్తుకు నేడు నువ్వు బాటైనావు, గరుకుండవయ్యా మా జగన్ మావయ్యా, నూరేళ్ళు జీవించయ్యా మా దైవం నీవయ్యా. పిల్లలకు మామయ్యలా, వారి చదువులు వెలిగేలా బహుమతులిచ్చారు, ఇస్తున్నారు. మామా మామా జగన్ మామా చేస్తున్నాం నీకు వందనం, మామా మామా జగన్ మామా నీ పాలన మాకు వరం, అమ్మ ఒడి అనే పథకంతో మా అమ్మల కష్టాలు తీర్చావు, ఇంగ్లీషు విద్యను కానుక ఇచ్చి మా అండదండగా నిలిచావు, మా రేపటి భవిష్యత్తుకు నేడు నువ్వు బాటైనావు, గరుకుండవయ్యా మా జగన్ మావయ్యా, నూరేళ్ళు జీవించయ్యా మా దైవం నీవయ్యా, గరుకుండవయ్యా మా జగన్ మావయ్యా, నూరేళ్ళు జీవించయ్యా మా దైవం నీవయ్యా. మనసు స్పందిస్తే పాటవుతుంది, ఆ పాట గుండెల్ని తడుముతుంది. ప్రజాపాటలైతే, చైతన్య గీతికలైతే పెనునిద్దరును వదిలిస్తాయి, జీవితాలకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. ఎన్నెన్నో ఉద్యమాలకు పాటలే చుక్కానిలయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువ కెరటమై ఎగిసినవారు. ఆ దశలో ఆయన చైతన్యం ప్రజాసేవ వైపు ఉరకలెత్తింది. ప్రజల కోసం పారే నది అయ్యారు. ఇంటి గడపలకు, పంట పొలాలకు తాను సంరక్షకుణ్ణని నమ్మకం ఇచ్చారు. పాదయాత్ర శ్రామికుడు, ప్రజా హృదయాల విజేత అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర పాలనా పగ్గాలను చేపట్టారు. సంక్షేమ పథకాల సారథిగా కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. అభివృద్ధి ప్రదాతగా నవశకానికి నాంది పలుకుతున్నారు. అందుకనేమో ఆ సమ్మోహన జగన్మోహన్ రెడ్డిపై ఎన్నెన్నో పాటల వర్షం కురిసింది, కురుస్తూ ఉంది. హ్యాపీ బర్త్డే సీఎం సార్.